ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, మరి మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ఉపవాసం. ప్రతి నెల మొదటి వారం మన ఉపవాసం గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. చాలా మెసేజ్లు వచ్చినాయి. ఒకవేళ ఇంతవరకు మీరు వినలేనట్లయితే ఈ ఫాస్టింగ్ ఉపవాసం అనేటువంటి దాని గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉన్నది యూట్యూబ్లో, మీరు పాత వీడియో చూడొచ్చు. మరి మన మూలవచనంగా యోవేలు గ్రంథం 1:14 చూసినట్లయితే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి అనేటువంటి వాక్యాన్ని తీసుకుని మనం చాలా అద్భుత రీతిలో ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనం 40 రోజులు ఉపవాసం చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ మనం మరి ఈ 40 రోజులు బైబిల్ గ్రంథంలో అసలు ఎవరు ఉపవాసం చేశారు, ఎప్పుడు ఉపవాసం చేశారు అనేటువంటిది మీకు చాలా చక్కటి క్లారిటీ ఇస్తూ వస్తూ ఉన్నాం. మరి ప్రతి వాళ్ళు రాసుకునే వాళ్ళు రాసుకుంటూ మరి దేవునిలో బలపడుతున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళు, మరి దావీదు, దానియేలు, వీళ్ళంతటి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫైనల్గా 40 డేస్ ఉపవాసం ఎవరు చేశారనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ, మోసే గారు 40 డేస్ ఉపవాసం చేశాడు. మరి ఆయన కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎంత ప్రకాశవంతంగా మారిందో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత యెహోషువ గారి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్నటి కాల సమయంలో యెహోషువ గారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి మోషే మాత్రమే ఉపవాసం ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన ఇంట్లో మనం వంట చేయలేదంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే పెంపుడు జంతువులు ఉంటాయో లేకపోతే ఏమైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఫాస్టింగే వస్తుంది, అంతే కదండి. మనకు లేనప్పుడు వాటికి ఎక్కడితే తెచ్చి పెడతాం. ఇక్కడ గురువు గారే ఉపవాసం ఉన్నప్పుడు మరి శిష్యుడైనటువంటి ఆ యొక్క యెహోషువ గారు కూడా ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మోషే గారిది మనం ధ్యానించుకున్న యెహోషువ గారు కూడా నిర్గమకాండ 24:12-18 మనం చూసినట్లయితే అక్కడ యెహోషువ గారు కూడా 40 డేస్ మోషే గారితో ఉపవాసం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి అలాగే ఏలియా, యేసుప్రభు వీళ్ళందరి గురించి మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. మరి ఇప్పుడు యెహోషువ గారి గురించి మనం నిన్న ధ్యానించుకున్నాం. ఇంకొన్ని విషయాలు మనం యెహోషువ గారి గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారు శ్రద్ధ కలిగి, యేసయ్యా నీవే మాట్లాడయ్యా, నీ అభిషేకాన్ని విడుదల చేయ్యా అని చెప్పి మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లినగాక. దేవుడు చాలా గొప్పవాడండి, చాలా గొప్పవాడు. మనల్ని ప్రేమించి ఈ రీతిగా మరి యెహోషువ గారి గురించి ధ్యానం చేయడానికి చాలా అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను యెహోషువ గారు మనం ఎక్కడున్నారని మనం ధ్యానం చేసినట్లయితే ఇటు ప్రజలకి చెందకుండా యెహోషువ మోషే గారికి చెందకుండా మధ్యలో ఉన్నాడు. ఎందుకని అక్కడ ఉన్నాడంటే చూడండి, ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి వెళ్ళారు. మీరు ఏం చేశారంటే మీరు ఇద్దరిలో ఒకరిని ఇక్కడే ఉండు, నేను మా ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి మీరు వెళ్ళి అవతల ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు మీట్ అవ్వి ఈ వ్యక్తిని ఇక్కడే వదిలేసి మీరిద్దరు కౌర్లు పెట్టుకుంటూ కూర్చున్నారనుకోండి, ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత ఒళ్ళు మండిపోతుంటుంది, ఎంత సహనం కోల్పోతుంటాడో, ఎంత చిరాకు వస్తుంది. ఒక మనిషిగా మీరు ఆలోచన చేయండి ప్రియులారా. యెహోషువ ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు అన్నటువంటిది నేను రాత్రి అంతా ఆలోచన చేస్తే దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే, అసలు యెహోషువలో ఉన్నటువంటి సహనం ఎట్లాంటిది, యెహోషువలో ఉన్నటువంటి ఆ దీక్ష ఎట్లా ఉన్నది అనేటువంటి తెలుసుకోవడానికి యేసుప్రభువారు ఇక్కడ చాలా అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంట మోసేతో కౌర్లు పెట్టాడంటే, దేవుడు మోసే వెళ్ళంటే ఇచ్చేయాలి కదా, 2 నిమిషాలు ఇచ్చేయచ్చు కదా, 40 రోజులే ఎందుకు పెట్టాలి, 6 రోజుల తర్వాత మేఘంలో 7వ రోజున ఎందుకు మాట్లాడాలి? ఆలోచన చేశారా మీరు? 40 రోజులు ఎందుకు పట్టింది మోసే గారు రావడానికి? దేవుడికి 2 నిమిషాలు సరిపోతుంది, అంత ప్రిపరేషన్ అవసరం లేదు. కానీ ఇదంతా కూడా యెహోషువకి ఒక పరీక్ష అన్నమాట. ఇదంతా కూడా యెహోషువకు ఒక ట్రైనింగ్ అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరిద్దరు కలిసి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో కనబడ్డారని చెప్పి నువ్వు ఇక్కడే ఉండి నేను 2 నిమిషాలు మాట్లాడొస్తాను అతనితో అని చెప్పి అతనితో నువ్వు మాట్లాడుతూ ముచ్చటించుకుంటూ నవ్వుతూ కేకలు వేస్తూ అరుచుకుంటూ శుభ్రంగా మంచి టీ కాఫీలు తాగుతూ కూర్చుని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే ఈ మధ్యలో ఉన్న ఆవిడకి ఎంత కోపం వస్తుంది. ఈవెన్ మీ పిల్లలే అనుకోండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అనుకోండి, ఎంత చిరాకు వచ్చేస్తుంది, ఎంత సహనం కోల్పోతూ ఉంటుంటాం.
ఓ 10 నిమిషాలు చూస్తాం, 20 నిమిషాలు చూస్తాం, ఇంకేం చేస్తాం? చిరాకు వచ్చి మనకి వెళ్ళిపోతామా లేదా? లేకపోతే ఏదో చేస్తాం లేదా? లేకపోతే అటు ఇటో వెళ్ళిపోతాం లేదా? కానీ ఇక్కడ నేను గమనించినట్లయితే యెహోషువ గారు ఏ కంప్లైంట్ లేదు. ఏమంటే మోషే గారు ఇన్ని రోజులు ఉన్నారేంటి? లేదు, అడగట్లేదు. ఏమంటే మోషే గారు ఏమైంది అక్కడ? అడగట్లేదు. అసలు దేర్ ఇస్ నో క్వశ్చన్స్ అనమాట అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. ఎందుకని 40 రోజులు అక్కడ మరి యెహోషువని అక్కడ పెట్టాడు దేవుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 రోజులు ఒంటరితనాన్ని అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు ఆయన. అరణ్యంలో మనుషులు ఉండరు, అరణ్యంలో జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటుంటాయి, భయంకరమైన ఎండ, ఆకలి, దాహము, నీరు ఏది ఉంటుంది అక్కడ తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి, అన్నం తినడానికి కూడా. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరి ఆ యొక్క ఒంటరితనాన్ని అనుభవించాడో అదే ఎక్స్పీరియన్స్ యెహోషువకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వన్ ఆఫ్ ద ట్రైనింగ్ అనమాట, వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట ట్రైనింగ్లో ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి యెహోషువని దేవుడు ప్రత్యేకంగా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభించేటువంటి ముందు 40 రోజులు ఏ విధంగా అయితే తనను తాను ప్రత్యేకించుకొని ప్రభువులో గడుపుతూ, ప్రభువులో బలపడుతూ, ఒంటరితనాన్ని అనుభవిస్తూ మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అటువంటి అనుభవంలోనికి యెహోషువని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులరా. కాబట్టి ఏది కూడా ప్రణాళికాబద్ధంగానే ఉంటుంది. దేవుడు మరి అయ్యో యెహోషువని అక్కడే వదిలేసేసావా, సరే యెహోషువని కూడా పిలిచిరా వెళ్ళి మన ముగ్గురు కూర్చుని మాట్లాడుకుందాం అనొచ్చు కదా దేవుడు. యెహోషువ మాట ఎత్తట్లేదు అక్కడ. యెహోషువకి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి పిదప ఎవరు ప్రత్యక్షమయ్యారండి ప్రియులరా? 40 days నిద్రాహారాలు మాని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రత్యక్షమైంది ఎవరో తెలుసా? సాతాను. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యక్షమైంది సాతాను. ఇక్కడ యెహోషువ కూడా నిద్రాహారాలు లేవు. మనం సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసినటువంటి వారని చెప్పి యాకోబు, సమూయేలు, దావీదు, యేసుక్రీస్తు ప్రభువార్ల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రియులారా. కానీ ఇక్కడ 40 సంపూర్ణ రాత్రులు, 40 సంపూర్ణ పగళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఎవరో యెహోషువ గారు. హల్లెలూయా. 40 రోజులు కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసే ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే భయం, ఎక్కడ నిద్రపోతే ఏ క్రూర జంతువు వచ్చి తినేస్తుందో, ఎక్కడ నిద్రపోయినట్లయితే ఏమవుతుందో, ఏ పాములు కరుస్తాయో ఏంటో ఏమైనటువంటి భయము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత ప్రత్యక్షమైనటువంటిది ఏంటంటే దేవుని దూతలు కాదు, సైతాను ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈరోజున మనం అనుకుంటాం చాలా ప్రార్థన చేస్తున్నాను నేను, అన్ని ఆశీర్వాదాలు వస్తాయి, చాలా నీతిగా ఉంటున్నాను నేను, చాలా నిజాయితీగా ఉంటున్నాను నేను, కృపాక్షేమలే నన్ను వెంబడిస్తూ ఉంటుంటాయి అనుకుంటారు. వెరీ గుడ్. కృపాక్షేమలు వెంబడిస్తూ ఉంటుంటాయి. దేవుని వెంబడిస్తున్నప్పుడు శ్రమలు అనేటువంటి రావని కాదు దాని అర్థం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇబ్బందులు అనేటువంటి రావని కాదు దాని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధమైనటువంటి అనుభవం కలిగిందో యెహోషువ గారికి కూడా అటువంటి అనుభవం కలిగించాలని చెప్పి దేవుడు నడిపిస్తున్నాడు ఒక ప్రణాళికతోటి. ఎందుకంటే మోషే తర్వాత నాయకుడు, మోషే అంతటి నాయకుడిని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రతి ఫొటోస్ అంట చీకటి గదిలోనే తయారవుతాయంటండో. మన నెగిటివ్స్ అనేటువంటి ఎక్కడ డెవలప్ చేస్తారంటే చీకటి గదుల్లోను. హల్లెలూయా. పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఫొటోస్ అన్నీ కూడా ఆ చీకటి గదిలో ఆ ఫ్రేమ్ అవి కడుగుతూ ఉంటారు అన్నమాట. రీల్ ఏదైతే ఉంటుందో అది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి గొప్ప గొప్ప నాయకులంతటిని కూడా దేవుడు ఒంటరితనంలో నుంచి, ఉపవాసాల్లో నుంచి ప్రత్యేకపరిచి 21 లక్షల మందిలో నుంచి ఒకరిని తీసుకుని వచ్చారంటే మరి యెహోషువ ఎంత ప్రాధాన్యమైనటువంటి వ్యక్తి అవ్వ ఉంటాడు, ఎంత గొప్ప వ్యక్తి అవ్వ ఉంటాడు, ఎంత సిస్టమేటిక్ కలిగినటువంటి వ్యక్తి అవ్వ ఉంటాడు, ఎంత డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తి అవ్వ ఉంటాడు, ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత కార్యదీక్ష కలిగినటువంటి వ్యక్తి అవ్వ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేశారా? మనకి ఈ యొక్క నిర్గమకాండంలో చూసినట్లయితే ఈ 24వ అధ్యాయంలో జస్ట్ యెహోషువ కూడా వెళ్ళాడు కొండెక్కి, అంతే అయిపోయింది ఒక మాటలోను. కానీ యెహోషువ గ్రంథమే ఉన్నదండి. మనం తర్వాత చూసినట్లయితే యెహోషువ కూడా దేవుడు ఒక గ్రంథం రాయించాడు యెహోషువ చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మోషే తర్వాత నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి మోషేనైతే దేవుడు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళ మామ దగ్గర. థ్యాంక్ యూ జీసస్, వందనాలు. మోషే గారికి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. కానీ యెహోషువకి 40 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 40 రోజులు ఉపవాసంతో, ఒంటరితనంతో,
సిద్ధపాటు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు ముందు ఎలాగైతే సిద్ధపడ్డాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పరిచర్యకు ముందు తన జీవితాన్ని ఆ అరణ్యంలో ఒంటరితనంలో, అన్నిటికంటే భయంకరమైనటువంటిది ఏంటంటే ఒంటరితనం. ఎందుకంటే బాధ పక్కలతో చెప్పుకోవటం ఉండదు, ఏదైనా ఒంటరితనం ఒక్కడమే ఉండాలి ఇంకా అక్కడ. హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను చాలా ఒంటరితనం అనిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి ప్రియులారా. ఒంటరితనం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది అనమాట. మనకున్న సమస్యని ఎవరితోనూ పంచుకోలేము, ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ దేవుడు ఒంటరితనాన్ని అనుభవించినటువంటి దేవుడు యెహోషువని ఒంటరిగానే ఉంచి ఒంటరితనంలో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటుంటే విషసర్పాలు వస్తూ ఉన్నాయి, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభులు గడుపుతూ ఉంటుంటే క్రూర మృగాలు వస్తూ ఉన్నాయి. వావ్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజున మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా ప్రార్థనా పరుని, నేను ప్రార్థన చేస్తే ఏ అద్భుతమైనా జరిగిపోతుంది. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే అద్భుతం జరగట్లేదు, ప్రభు చేస్తుంటే అద్భుతం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువుకు మనం నమ్మకంగా ఉండటం వల్ల అద్భుతం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు మన మీద కృప చూపించడం వల్ల అద్భుతం జరుగుతూ ఉంది. అంతేగాని మనం ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని అనుకుంటుంటారు చాలామంది. వాళ్ళ యొక్క విశ్వాసము దేవుని యొక్క కృప అద్భుతం చేసేలా చేస్తూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా జీవిస్తూ దేవుని కొరకు మనం జీవితాన్ని సమర్పిస్తామో, నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంతటి బలమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉంటుంటే యెహోషువ గారు ఆయనకి ప్రత్యక్షమవుతున్నాయి ఏంటంట, తేళ్ళు, జెర్రులు, పాములు, జంతువులు, చీకటి, వేదన, బాధ, తిండి లేదు, తిప్పలు లేవు, అక్కడేంటి స్నానం లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. కానీ ప్రార్థన చేస్తున్నాడు. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుని దూషించలేదు, మోసేని దూషించలేదు, మోసే మీద పళ్ళు కొరకట్లేదు. మనకు పళ్ళు కొరికేస్తుంటుంటాం చాలా. ఎంత చూపు చేస్తారండి వీళ్ళ ప్రార్థన, ఎంత చూపండి ఇది, ఎంత ఎంత ఏంటండి ఈ విధానం ఏంటండి, ఇట్లా మనకి చిరాకు వచ్చేస్తుంటుంది. అబ్బా, సహనం కోల్పోతుంటుంటాం, మనకు ఓపిక ఉండదు. కానీ యెహోషువను బట్టి నేర్చుకోండి బాబు. 1 కొరింథీ 10:11 ఎందుకు రాయించానంటే, ఈ దృష్టాంతాలన్నీ ఎందుకు రాయించానంటే మీకు బుద్ధి కలగడానికే. హల్లెలూయా. మనకందరికి బుద్ధి కలగాలని చెప్పి 1 కొరింథీ 10:11 దేవుడు చెప్తుంటాడు మాట. యెహోషువ జీవితాన్ని చూడండి, ఒకసారి జూమ్ చేసి చూడండి. ఒకసారి ఆ యెహోషువతో పాటు మీరు కలిసి వెళ్ళి అక్కడ ఉండండి, ఆ అనుభవాన్ని మీ అనుభవంగా ఫీల్ అవ్వండి అని చెప్తున్నాడు దేవుడు ఈ రోజున. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరికో గోడలను కూలగొట్టడానికి నాయకుడై నడిపించేటువంటి యోధుడిని దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? చీకటి గదిలోను, హల్లెలూయా, చీకటి ప్రదేశంలోను, ఒంటరితనంలోను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 21 లక్షల మందికి విజయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిని, 21 లక్షల మందిని నడిపించేటువంటి వ్యక్తిని తయారు చేస్తున్నాడు దేవుడు. ఎక్కడంటే భయంకరమైనటువంటి ప్రదేశంలో, చీకటిలోను. హల్లెలూయా. దేవునికి అంధకారం అంటే తెలియలేనప్పుడు అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళని మనం బయటికి తీసుకురాలేము. ప్రియులారా, గమనించాలి. బాధ అంటే ఏంటో తెలియలేనప్పుడు బాధల్లో ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయలేము. సమస్య అంటే ఏంటో మనకు తెలియలేనప్పుడు సమస్యల్లో ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయలేము. అందుకనే దేవుడు ఏంటంటే ప్రతి విధములైన సమస్యల గుండా నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు ప్రతి విధమైనటువంటి టెంప్టేషన్, ప్రతి విధమైన మానసిక ఒత్తిడిని, ప్రతి విధమైన నిందలు, అవమానాలు అన్నీ ఆయన అనుభవించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సిస్టరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు, బాబు ఒంట్లో బాగోలేదన్న, చాలా ఇట్లాగా హెల్త్ ప్రాబ్లము అది ఇది అని చెప్పారు. అమ్మా, నా జీవితంలో కూడా నా చిన్నతనంలో 5 years వరకు ఏడ్చినట్లయితే చాలా మరి ఇబ్బంది అవుతుంది. 5 years వరకు ఏడవకూడదని చెప్పి డాక్టర్లు నన్ను చెప్పారు అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా 5 years వరకు ఏడవకూడదు, 5 years లోపల ఎప్పుడైనా ఏడ్చినట్లయితే చనిపోతాడు ఇతను, బ్రెయిన్ ఫీవర్ ఉన్నది, చాలా ప్రమాదమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు చాలా భయంకరమైన సిచ్యువేషన్ కూడా దేవుడు ఎందుకు నడిపించాడంటే, అటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎందుకు నడిపిస్తాడంటే, మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులుగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బలహీనతలన్నిటి నుంచి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చాలా గొప్పవాడు ప్రియులారా. ప్రతి సమస్య వెనక, ప్రతి కీడు వెనక మేలు దాగి ఉన్నదని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆ రోజు నేను ఆ బాధను అనుభవించకపోతే ఈరోజు అనేక మంది అటువంటి బాధల్లో ఉన్న వాళ్ళ కోసం నేను భారంగా ప్రార్థన చేయలేకపోయాను. మరి సహోదరి
శైలజ గారు గుంటూరు, మన బాబురావు గారు వాళ్ళ రిలేటివ్ అనమాట. ఆవిడ సహోదరి ఫోన్ చేసి బాబురావు గారు మీటింగ్ పెట్టినప్పుడు వస్తే చిన్న బిడ్డకి కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి. నీళ్ళు కూడా కాదండి, అవి ఒక విధమైనటువంటి ఒక దుర్వాసనతో కూడినటువంటిది, ఒక చీము అట్లా ఏదన్నా చెప్పొచ్చు అనమాట. అంతటి భయంకరమైన పరిస్థితులు, ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగి ఎంతో చేసినా కూడా దేవుడు మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి అద్భుతం చూసుకోలేకపోయారు. అదే క్యూర్ అవ్వలేదు. విచిత్రంగా ఆ రోజు మనం అంతా కలిసి ప్రార్థన చేసాం. విత్ఇన్ చాలా రోజులు పడుతున్న బాధ ఒక్క ప్రార్థనతోటి వాళ్ళ విశ్వాసం ఏకీభవించడంతో దేవుడు అద్భుతం చేస్తాడు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు చాలా బాధ అనిపించింది ఆ చిన్న పిల్లోడు కళ్ళలోంచి అట్లా రావటం ఏంటని చెప్పి హృదయంలో ఒక భారం వచ్చింది. ఎందుకంటే దేవుడు ఆ సమస్యలు కూడా నడిపించాడు. ఆ చిన్నతనంలో అనారోగ్యం అంటే ఏంటి అదంతా అనుభవించేలా చేశాడు. కాబట్టి దేవుడు ఆ భారం మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు మీరు చాలా నలిగిపోతున్నాం బ్రదర్, అసలు తినడానికే లేదు బ్రదర్, చాలా ఇబ్బందిలో ఉన్నాం బ్రదర్, మా కుటుంబం గడవడమే కష్టమైపోతుంది బ్రదర్, ఇంకా చనిపోతే బెటర్ అనిపిస్తుంది బ్రదర్ అంటూ ఉంటుంటారు. ప్రియులరా, ఎవరు చనిపోతారంటే గవర్నమెంట్ మీద ఆధారపడ్డ వాళ్ళు, చేసే ఉద్యోగం మీద ఆధారపడ్డ వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డవాడు ఎప్పుడు కూడా చనిపోయినట్టు లేదు. మిసాల గుర్రప్ప గారు పాట రాశారు, మనుషుని నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు, ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే, యేసుని నమ్ముకున్నాను రక్షణ పొందుకున్నాను, యేసుని నమ్ముకున్నాను రక్షణ పొందుకున్నాను, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంత మేలు, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంత మేలు, ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే. యేసయ్య ఉంటే చాలు, బియ్యం ఉంటే చాలు, గంజేసి తినైనా బతికేస్తామని అనట్లేదండి. చాలామంది అనేటువంటి మాట ఏంటంటే కనీసం కోటా బియ్యం ఉన్నా సరిపోతుందండి, కనీసం రైస్ ఉన్నా చాలండి, గంజేసి తినైనా బతికేస్తాం. వా వండర్ఫుల్. బియ్యం ఉంటే బ్రతుకుతారో లేదో నేను చెప్పలేను, కానీ యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంత మేలు. బియ్యం ఉన్నంతకాలమే మేలు చేస్తూ ఉంటుంటాయి, బియ్యం ఉన్నంతకాలం మాత్రం ఆకలి తీస్తూ ఉంటుంటాయి. అయిపోయానుకోండి మళ్ళీని రేషన్ ఎప్పుడు ఇస్తారా, లేకపోతే రైస్ షాపులు ఎప్పుడు తీస్తారా, ఇటువంటి రీతిలో ఉంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యను నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోలేదు, హల్లెలూయా. సర్పదాసుడినైనా నన్ను క్రీస్తు దాసునిగా మార్చే. మీసాల గుర్రప్ప గారి సాక్ష్యం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు విషమేసి పెంచాడంట ఆయన్ని. ఇంకా ఆయన ఎవరిని ఇలా గిచ్చినా కూడా సేమ్ పాము గరిచినట్టు చనిపోతుంటారు అనమాట. దొంగతనాలకు వెళ్ళేటప్పుడు ఈయన గేటు దగ్గర పెట్టి ఎవడనొత్తే గిల్లరానివ్వరు అనమాట. అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకుని మార్చాడు. ఈ రోజున దైవసేవకుడిగా వాడబడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, సర్పానికి దాసుడిని అయిపోయినటువంటి నేను. ఈరోజు మనమంతా కూడా చాలామంది సర్పదోసులు ఉన్నారు, చాలామంది ఇందులో మనలో కూడా ఉన్నాం. లోకాసులు మనలో కూడా కనిపించినటువంటి కొన్ని ఉంటాయి. కోపం అనేటువంటి సర్పానికి దాసులు అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ద్వేషం అనేటువంటి సర్పానికి దాసులు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి సర్పానికి దాసులు అయినటువంటి వాళ్ళందరినీ దేవుడు ఈ రోజున ఏం చేయడంటే మనల్ని, అమ్మో అప్పుడు ఆవిడ ఎంత ముక్కోపండి బాబు, ఆవిడకి ఎంత కోపం అండి అప్పట్లోను. అసలే అప్పుడు ఆవిడ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేదండి. అదేనమాట సర్పదాసురాలు, సర్పదాసులు అప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తు దాసులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. సర్పదాసులైన నన్ను క్రీస్తు దాసునిగా మార్చే. హల్లెలూయా. ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే, యేసయ్యను నమ్ముకున్నాను రక్షణ పొందుకున్నాను. సహోదరి, యేసయ్యను నమ్ముకున్నావా, రక్షణ పొందుకున్నావా? అయితే యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంతో మేలు, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంతో మేలు, ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే. ఇది ఆనందంతో పాడినప్పుడు మాత్రమే ఆనందం అనిపిస్తుంది. అంతేగాని పాడాలని పాడేసేసి ఒక రిథం బాగుంది, ఒక స్టైల్ బాగుంది, లేకపోతే ఇందులో చరణాలు బాగున్నాయని మనం పాడినప్పుడు అది ఏ మాత్రం ఉపయోగం ఉండదన్నమాట. పేదాలు గిరగిర తిరుగుతాయి, నాలుక లడలలాడుతుంది అన్నమాట లోపల. అంతే, అయిపోయింది. పాడినట్టుని విడిచిపెట్టేసాం. నిజమైనటువంటి ఆనందం మనలో ఉన్నప్పుడు ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఇంట్లో కూరగాయలు ఉన్నాయా, ఇంట్లో రేపటికి డబ్బులు ఉన్నాయా, ఇటువంటిది రాదనమాట. యేసయ్య ఉన్నాడా నా హృదయంలో, చాలు.
హల్లెలూయా. ఆనందం, నిత్యము నాకెంతో ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పాటలో ఉన్న అంతరార్థం తెలిసినప్పుడు మనకి సరిపోద్దండి. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఒక్క మాట చాలండి దేవుని నోటి నుంచి వచ్చింది, మన హృదయాన్ని ఆదరించేస్తుంది, బలపరిచేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మోషే గారికి మరి ఏం ఆదరించిందంటారు? దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాటలు, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు, దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. 40 రోజులు 40 రాత్రులు 40 పగల్లో మోషే గారు అయితే బాగానే యేసుప్రభువుతో కుర్చీ వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ మంచిగా బాగానే ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ లాగా ముఖాముఖిగాను, బాగానే ఉంది. మరి ఇక్కడ ఈయనకి ఎవరున్నారు? ఇక్కడ ఈయనకు ఒక తేలు వస్తూ ఉంది, భయం వేస్తుంది, ఒక పాము వస్తూ ఉంది, భయం వేస్తూ ఉంది. ఎటువంటి సిచ్యువేషన్లో ఉండి ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మొరపెడతానే ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎటువంటి పరిస్థితులు మనం ప్రార్థించగలుగుతూ ఉన్నాం? కరెంటు పోయిందండి, ఫ్యాన్ ఆగిపోయింది, అమ్మో చెమటలు కారిపోతున్నాయండి. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట, ఇసుని కర్ర వేసుకుని బాగా ఇసురుకుంటా, యేసయ్యా సిలువలో నా కోసం ఎంత అలసిపోయావయ్యా, నీ రక్తాన్ని కార్చావయ్యా, అసలు నీకు చెమటే రక్త బిందువు అయిపోయింది. కానీ ఈవిడ మాత్రం ఇసుని కర్ర ఎత్తా ఉంది బాగా. ఇసుని కర్ర లేకపోతే అర నిమిషం కూడా ఆగలేము. ప్రియులారా గమనించాలి. అంటే మన యొక్క బాడీ, మన యొక్క శరీరము, మన యొక్క మనస్సు దేనికి అలవాటు పడిపోయిందంటే సుఖానికి అలవాటు పడిపోయింది. మనం మాత్రం భారమైనటువంటి ప్రార్థన చేస్తాము అనుకుంటూ ఉంటుంటాం. ఎక్కడొస్తుంది భారం? 2 నిమిషాలు కరెంటు పోతే, 2 నిమిషాలు ఫ్యాన్ ఆగిపోతే, 2 నిమిషాలు ఏదన్నా చిన్న ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు బయటపడుతుంది మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న శక్తి, మనలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా. మరి అక్కడ యెహోషువ గారికి ఏమన్నా ఫ్యాన్ ఉన్నది? అక్కడ యెహోషువ గారికి ఏమన్నా బల్బు ఉందా? ఒక లైట్ ఉందా? లేకపోతే ఏమన్నా బల్ల, మంచము, ఒక టేబుల్, ఒక వాటర్ బాటిల్, ఇవన్నీ ఏమైనా అరేంజ్మెంట్ చేశారు అక్కడ ఎవరన్నాను? లేదే. అవన్నీ లేవని ఏమైనా సనుగుతున్నాడా, గొణుగుతున్నాడా? లేదు లేదు. దెర్ ఈజ్ నో కంప్లైంట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం కరెంటు పోయిందంటే, ఒక్క నిమిషం ఫ్యాన్ ఆగిందంటేనే మన జీవితం ఎంత చెమటలు కారిపోతుంటుంటాయి. ప్రార్థన రాదు, ఇంకా చిరాకు వచ్చేస్తుంటుంది. హల్లెలూయా. ప్రియులారా ఇవన్నీ నేర్చుకోవాలని కదండి దేవుడు మనకు రాస్తా. అవన్నీ ఫ్యాన్లు ఉన్నాయి అప్పుడు ఏమీ లేవు. ఎక్కడో అరణ్యంలో, ఎక్కడో కొండలో, కొండ మీద ఉన్నాడు ఆయన. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు ఆయన. కానీ 40 రోజుల తర్వాత వచ్చినట్టు మోషేని ఒక్క ప్రశ్న వేసినట్లేదు అక్కడ. మోషే వచ్చి ప్రశ్న వేస్తున్నాడు, ఇంకా ఏంటా గొడవ అని చెప్పేసేసి అక్కడ. ఏంటో ప్రజలు అలాగా అరుస్తున్నారేంటి అని చెప్పేసేసి. కాబట్టి ఈరోజున ఏదన్నా ప్రార్థనకు ఆలస్యమైందంటే, మన జీవితంలో ఏదన్నా అద్భుతం ఆలస్యమైందంటే, ఏది విషయంలోనైనా మనకి ఒక కొంచెం ఆలస్యమైందంటే 100 ప్రశ్నలు వేస్తాం. అసలు దేవుడు ఎందుకు ఇలా చేశాడండి? దేవుడు ఎందుకనండి మా ఆర్థిక సమస్యల నుంచి బయటకు తీసుకురావట్లేదు? దేవుడు ఎందుకనండి మా సమస్యల్ని కరుణించట్లేదు? ప్రియులారా, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నామంటే వాక్యం ఉన్నదే. 60 సంవత్సరాలు వచ్చేసేది, 40 సంవత్సరాలు వచ్చేసేసాయి, 30 సంవత్సరాలు వచ్చేసాయి. ఈ 30 సంవత్సరాలు ఎప్పుడైనా దేవుని గుర్తు చేసుకున్నారా? అసలు ఎందుకు గుర్తు తెచ్చుకోలేదు అని ప్రశ్న అయితే జవాబు ఉన్నదా? లేదు. 30 నిమిషాలు ప్రార్థన చేశానండి, 30 రోజులు బట్టి ప్రార్థన చేస్తానండి, కానీ జవాబు రాలేదు. దేవుడు జవాబు ఇవ్వలేదు అని చెప్పి దేవుడి మీద నేరం మోపేస్తున్నామే, దేవుడి మీద తప్పు పట్టేస్తున్నామే, దేవుడు ఇవ్వలేదు, దేవుడు చేయలేదు అంటున్నామే. మరి మన 30 సంవత్సరాలు మనం ఏం చేసాం? మనకు వచ్చినటువంటి 40 సంవత్సరాల ఆయుస్సులో మనం దేవునికి ఏం చేస్తాం? ఎంత పని చేస్తాం? ఎంత దేవునికి మహిమార్థంగా గడిపాం? ప్రశ్న మనకు ఉండదే. ఓన్లీ దేవునికే ప్రశ్నలు వేస్తూ ఉంటుంటాం. అసలు మన జీవితంలో దేవునికి ఏం చేసాం? మనం ఎంత దేవునికి దగ్గరగా గడిపాం? ఎంత దేవునికి మహిమార్థంగా గడిపాం అంటే శూన్యం. 30 సంవత్సరాలు మనం వృధా చేయవచ్చు, మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసుకోవచ్చు, మన ఇష్టానుసారంగా తిరగవచ్చు. కానీ ఒక 30 రోజులు లేట్ చేయడంటే దేవుడు జవాబు ఇవ్వటం, ఆయమ్మో అసలు ఏంటండి దేవుడు ఆలకించట్లేదండి ఎంత ప్రార్థన చేసినాను. చాలామంది అంటున్నారు కరోనా వైరస్ గురించి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించట్లేదు. ప్రియులారా, దేవుడు చెయ్యాలంటే క్షణంలో చేస్తాడు. మోషేని అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుకురా నాయన నేను తోడుంటానంటే, మోషేలు చెప్తే అప్పుడు దాకా ఇటకలు తీసుకునే వాళ్ళు గడ్డి అని ఇచ్చివాడు ఆయన ఫరో గారు. గడ్డి లేదేమి లేదురా, గడ్డి కూడా ఇవ్వం మీకు, లెక్క మాత్రం కరెక్ట్గా ఉండాలి చేయండి అన్నాడు. అరే మోషే బాబు, నువ్వు వచ్చి చేసిన పని ఏంటి? మాకు విడుదల అన్నావు, రక్షణ అన్నావు, ఇదన్నావు, అదన్నావు, మామూలుగా ఏదో బ్రతికేవాళ్ళం, ఇప్పుడు కడ్నోటికి లాయన చేతిలో పెట్టినట్టు చేసేవేంట్రా బాబు, మాకు ఇంకా శ్రమలు విస్తరింపజేసేవేంటి మాకు వచ్చి నువ్వు వచ్చి అన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మన జీవితంలో ఒకసారి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇదే పరిస్థితి ఎదురవుతుంటుంది అనమాట.
ఎందుకని దేవా, ఏం చేసావు దేవా, ఏం చేసావు దేవా, ఏంటి దేవా, దేవా. హల్లెలూయా. వెన్, వాట్, వై, అబ్బా తెగ వచ్చేస్తాయండి. అన్ని డబ్ల్యూతో స్టార్ట్ అవుతాయంట క్వశ్చన్ మార్కులు అన్నీ కూడా. డబ్ల్యూలో చూడండి అష్టవంకర్లు లేని ఉంటాయి, కిందకి పైకి కిందకి పైకి తిరిగినట్టు. ఈ డబ్ల్యూ తోటే వాట్, వెన్, వై, ఇవన్నీ కూడా డబ్ల్యూతో వచ్చినట్టు ప్రతి మనిషిలో ఎందుకు చేయవు దేవా, ఎప్పుడు చేస్తావు దేవా, ఎలా చేస్తావు దేవా. హల్లెలూయా. ప్రశ్నలు. నేను ఎలా జీవించాను ఇంతకాలం, నేను ఎంత దేవుని మహిమపరిచాను, ఎంత దేవునికి మహిమార్థంగా జీవించాను, ఎన్ని ఆత్మలు రక్షించాను. దెర్ ఈజ్ నో క్వశ్చన్స్. ఇటువంటి ప్రశ్నలు రావు. కానీ నాకు మోషే గారిలో చూసినప్పుడు చాలా అద్భుతం, యెహోషువ గారిలో చాలా అద్భుతమైనటువంటి విషయం కనిపించింది. 40 రోజులు ఉన్నటువంటి వ్యక్తి, మీరు అంచగా దేవునితో మాట్లాడుకుంటున్నారండి, నాకు ఇక్కడ చాలా సిర్రెత్తిపోయిందండి, నాకు ఇక్కడ చాలా ఒళ్ళు మండిపోయింది తెలుసండి, అసలు మీ దగ్గరికి వచ్చేద్దారనుకున్నానండి. అందుకే మనం అయితేని నాకు చాలా చిరాకు వచ్చేసిందండి, ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రజల్లో కలిసిపోయి నేను కూడా వాళ్ళతో ఉండిపోతారనుకున్నానండి అనేవాళ్ళు మనం అయితేని. ప్రియులరా, మోసే ఏ మాట చెప్పేళ్ళాడు ఆ మాటకు లోబడిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కార్యం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ రోజులో అసలు మనలో సహనం అనేటువంటిది ఉన్నదా, కొంచెమైనా ఉన్నదా, ఓపిక, ఓరిమి. కాబట్టి సహనం సముద్రం కన్నా పెద్దదంటండి, చిన్నది కాదండి. ఉందా అంటే ఉందంటారే మీరు, ఎంత అంటారే సహనం అంటే సముద్రం కంటే పెద్దదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓపిక చేదుగా ఉంటుందంట, కానీ దాని ఫలితం తీయగా ఉంటుందంట. కాబట్టి అక్కడ ఓపిక పడటం చాలా చేదైనటువంటి అనుభవం యెహోషువ గారికి. ఆ ఓపిక అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. అక్కడ 40 రోజులు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఆ 40 రోజులు యెహోషువ ఒంటరిగా ఉన్నట్టు అనిపించుండొచ్చు, కానీ యెహోషువకు దేవుని సన్నిధి అక్కడ ఉన్నది. 40 రోజుల్లో ఏ పాము కాటేయకుండా, ఏ తేలు కుట్టకుండా, ఏ విధమైన ఆకలి వేయకుండా, ఏ విధమైనటువంటి లోటు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా 40 రోజులు సజీవంగా, 40 రోజులు ఎనర్జెటిక్గా యెహోషువ కూడా ఉండగలిగాడు. అంటే బికాజ్ ఆఫ్ గాడ్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అనమాట. అంతే కదండి. 40 రోజులు అక్కడ ఆహారం లేకుండా ఆయన ఉండిపోయాడంటే కారణం ఏంటి? పెద్ద బలమనా, స్ట్రెంత్ అనా? కాదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని కృప, దేవుని సన్నిధి యెహోషువ చుట్టూ ఆవరించి ఉన్నది. యెహోషువకు కాపుదల ఉన్నది. ప్రియులారా, దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడతలేదు, అక్కడ యెహోషువ గురించి కూడా కేర్ తీసుకుంటా ఉన్నాడు. యెహోషువ పట్ల కూడా ఒక ఆలోచన ఉన్నది ఆయనకి. మోషేకి ఎటువంటి ప్రణాళికనైతే సిద్ధం చేశాడో యెహోషువ కూడా అటువంటి ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యెహోషువ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అన్నమాట. దేవునికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రుల్ని ఆపాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయారంటండో. ఎంత శక్తినిచ్చాడో చూసారా దేవుడు యెహోషువ గారికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఆ మాట యాషారు గ్రంథంలో రాయబడినది. చూసారా? హలో ప్రియులారా, యెహోషువ గారు ఒంటరిగా కనిపిస్తూ ఉన్నాడు. యెహోషువ గారు చీకట్లో ఉన్నట్టున్నాడు. వెలుగును ఆపేటువంటి శక్తిని కలిగినటువంటి వాడు అని చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిలా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వెలుగా అక్కడ ఆగు, సూర్యుడు అక్కడ ఆగు. హల్లెలూయా. ఒక కుక్క పిల్లనయే అక్కడ ఉండంటే ఉంటుందా? ఉండదు. అటువంటి సూర్య చంద్రుల్ని ఎట్లా మాట్లాడుతున్నట్టే, హలో స్టాప్ దేర్, అక్కడ ఆగు, పని ఉంది, మేము ఇంకెక్కడ పని చేసుకోవాలి, మా పని అయ్యేంతవరకు అక్కడే ఉండంటున్నాడు. వావ్, అదండి దేవుడిచ్చినటువంటి కమాండింగ్ మనసు అంటే. అదనప్పుడు దేవుని బిడ్డలకు దేవుడిచ్చినటువంటి సత్తా ఏంటంటే మాట్లాడాలి. సూర్యునితో, చంద్రునితో, భూమితో, ఆకాశంతో, గోడలతో, చెట్లతో, ప్రతి దానితో మాట్లాడేటువంటి కెపాసిటీ దేవుడిచ్చాడు. మాట్లాడు అనిల్ కుమార్ గారు రాశారు కదా, మాట్లాడు అని చెప్పి, చాలా అద్భుతమైన పాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మాట్లాడుతూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం మాట్లాడతామో అద్భుతమైనటువంటి దేవుడు సహాయం చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. యెహోషువ మాట్లాడకపోతే సూర్యుడు ఆగడక్కడ, యెహోషువ మాట్లాడకపోతే చంద్రుడు ఆగడక్కడ. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే ఒంటరితనంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. మరి
ఎటు చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి బాగా సమీపించలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, లోకంలో లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఒక ప్రత్యేకించబడినటువంటి వాడుగా 21 లక్షల మందిలో ఒక ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఒక ప్రత్యేకమైన తర్పీదును పొందుతూ ఉన్నాడు. ఆ 40 రోజులు తర్పీదు పొందినటువంటి ఇక్కడ సూర్యచంద్రులు ఆపాలంటే దేవుడు అక్కడ 40 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. హలో యెహోషువ, స్పెండ్ చేయి ఇక్కడ, నీ ఒంటరిగా ఉండి ఇక్కడ చీకటిలో ఉండు. రేపన్న రోజున నీ మాటకి ఎంత విలువ వస్తుందో తెలుసా? నువ్వు ఇక్కడ నమ్మకంగా ఉండు, ఇక్కడ సహనంతో ఉండు, రేపు నీకు చాలా విజయం ఇస్తాను. నీ మాటకి చాలా విలువ వచ్చేస్తుంది. సూర్యుడు ఆగిపోతాడు నువ్వు మాట్లాడితేనే. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడేవాడు లేడని నువ్వు బాధపడుతున్నావేమో, రేపు సూర్యుడు కూడా ఆగిపోతాడు నువ్వు మాట్లాడితేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులరా, మన భవిష్యత్తు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో మనకు తెలుసు. అర్థమైంది మాట? మన భవిష్యత్తు ఎలాగుంటుందో తెలీదు, మన ఫ్యూచర్ ఎలాగుంటుందో మనకు తెలీదు, కానీ మన ఫ్యూచర్ మాత్రం ఒకరి చేతిలో ఉంది. ఆయన గురించి మనకు బాగా తెలుసు. ఎవరంట? దేవుని చేతిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహోషువ అక్కడ ఒంటరితనంలో అనుభవిస్తూ ఉన్నాడు. యెహోషువ కనీసం పలకరించేవాళ్ళు లేరు, యెహోషువతో మాట్లాడేవాళ్ళు లేరు, కానీ ఇక్కడ యెహోషువ మాట్లాడుతుంటే సూర్యచంద్రులు ఆగిపోతూ ఉన్నారు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఒంటరితనంలో ఉన్నదా? మిమ్మల్ని పట్టించుకుని ఎవరు లేరా? మీ జీవితం అంత అంధకారంలో, అయోమయంలో, అపహేళనలో, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో మీ మాటకి సూర్యుడు చంద్రుడు కూడా తల వగ్గవలసిందే, నిలవలసిందే, ఆగవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అటువంటి శక్తిని దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే స్పెండింగ్ టైం విత్ గాడ్ అన్నమాట. ఏమీ లేదు అక్కడ, ఫ్రెండ్స్ లేరు, పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు, తన గురువు గారు లేరు. చాలామంది ఒకసారి అనుకుంటారు, పర్లేదులేండి మనం మా పాస్టర్ గారు చాలా బాగా ప్రార్థన చేస్తారండి. సో వాట్ అయితే ఏంటి? మీ పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తే ఏంటి? మీ పాస్టర్ గారు కడుపు నిండా అన్న తింటే మీకు నిండిపోయినట్టేనా? కాబట్టి చాలా మంచి సహవాసంలో ఉన్నానండి, ఇక్కడ అందరూ భలే ప్రార్థన చేస్తారండి. ఓకే, అయితే మరి నీ పరిస్థితి ఏంటి గమనించాలి ప్రియులారా. కాబట్టి బాగా ప్రార్థన చేసే వాళ్ళతో ఉన్నంత రాని సరిపోదండి, మనం కూడా బాగా ప్రార్థన చేయాలి. కాబట్టి యెహోషువ అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎలాగుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం, 14వ అధ్యాయం 28వ వచనం, 38వ వచనం మీరు చూసుకున్నట్లయితే కానాన్లో ప్రవేశించినటువంటిది ఎంతమంది అంటున్నారు? 21 లక్షల మందిలో యెహోషువని దేవుడు ప్రత్యేకించి కానాన్ని తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ మిగిలిపోయినటువంటి వాడిగా ఉన్నాడు, కానీ ఆ మిగిలిపోయిన ఒక వ్యక్తి మాత్రమే అక్కడ మేల్కొన్నాడు. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం, చేరుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కాలేబు యెహోషువలు అనమాట. యెహోషువ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒంటరితనాన్ని అనిపిస్తున్నాడు, ఇక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు లేరు, ఇక్కడ దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ వాగ్దత్త భూమిలోకి అడుగు పెట్టేటువంటి వ్యక్తి అవడానికి ప్రియరా, వాగ్దత్త భూమిలో మరి అడుగు పెట్టేటువంటి వ్యక్తి అవ్వడానికి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, చీకటిని అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజెంట్ చీకటి ఉండొచ్చు, రాబోయే రోజుల్లో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండొచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం అంధకారంలో జీవిస్తూ ఉండొచ్చు, ప్రస్తుతం భయంకరమైన పరిస్థితుల్లో మీరు నడుస్తూ ఉండొచ్చు, దిక్కుతోచిన పరిస్థితులు అక్కడ ఉండిపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో దేవుడు మిమ్మల్ని నివసింపజేస్తాడు. వాగ్దత్త భూమిలో దేవుడు మిమ్మల్ని ప్రవేశపెడతాడు. కానీ ఆ వాగ్దత్త ప్రియులారా, కలెక్టర్ గారు, మన ఊర్లో కలెక్టర్ గారు ఉంటారు, మీరు చూసే ఉంటారు. హాయ్ బాబా కలెక్టర్ గారు అండి అన్ని నమస్కారాలు చేస్తాం మనం. ఆయన కలెక్టర్ అవ్వడానికి ఎన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడు తెలుసా? ఎన్ని ఇంటర్వ్యూలు ఎదుర్కొని ఉంటాడు తెలుసా? ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటాడు తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని తిండి లేనటువంటి పూటలు గడుపుంటాడో, ఎన్ని ఆకలి కడుపులతో, ఎన్ని రోజులు ఆకలితో పడుకుని ఉంటాడో, ఎన్ని మరి ప్రయాణాలు చేస్తుంటాడో, ఎంత కష్టం అనుభవించుంటాడో మీకు తెలుసా? తెలియదు. కలెక్టర్ గారండి నమస్కారం అండి అంటూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏ గొప్ప వ్యక్తి కూడా ఈజీగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు చరిత్రలో లేదు. హల్లెలూయా. ప్రతి వారిని దేవుడు ట్రైన్ అప్ చేసి, దేవుడు ట్రైనింగ్ చేసి అనుకున్న సమయంలో తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులయుండి. హల్లెలూయా. ఆ దీన మనస్కులై ఉండకపోవడం వల్లే దేవుడు హెచ్చించవలసిన సమయంలో మనం హెచ్చించబడతలేదు, దేవుడు దీవించవలసిన సమయంలో మనం దీవించబడట్లేదు. కారణం ఏంటంటే ఇదన్నమాట.
హల్లెలూయా. నాకు నిన్న ఫోన్ కాల్ వచ్చింది. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, బ్రదర్ చాలా అద్భుతమైన పరిచయం చేస్తున్నారు అంటే, ఇట్లా బ్రదరు దేవుడు ఎంత అద్భుతం చేస్తూ ఉన్నాడంటే మాకు పవర్ పోయింది సడన్గాను, ఇట్లా మిస్ అయిపోయింది, చాలా బాధపడుతున్నప్పుడు ఒక సహోదరు ఫోన్ చేసి 50,000 రూపీస్ పంపారు. అసలు మేము ఎప్పుడు అకౌంట్ నెంబర్ లేవు, కానుకలు ఆడము, నిజంగా ఎంత అద్భుతం చేశాడు బ్రదర్ దేవుడు అంటే, బ్రదర్ మీరు ఇంకా ప్రిపేరింగ్ టైంలో ప్రిపరేషన్లోనే ఉన్నారు మీరు ఇంకాను అని చెప్తున్నాడు దేవుడు. మీది అంత ప్రిపరేషన్ మాత్రమే, మీరు పరిచర్య చేసేస్తున్నాను అనుకుంటున్నారేమో. హల్లెలూయా. ఏంటంటే ఊరు వెళ్ళేటువంటి సమయంలో మనం ఏం చేస్తాం, ప్రిపేర్ చేసుకుంటాం బ్యాగ్. బ్రదర్ మీరు ఇంకా బ్యాగ్ ప్రిపేర్ చేసే టైం ఆ స్థితిలోనే ఉన్నారు, పరిచర్య అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మీది పరిచర్య చాలా ఉన్నతంగా విస్తృతంగా ఉండబోతుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను అతనికి ఏం చెప్పలేదు, పాస్ట్ గారే ప్రార్థన చేసి చెప్తూ ఉన్నాడు అనమాట. బ్రదర్ మీరు ప్రిపేరింగ్ టైంలోనే ఉన్నారు, ప్రిపరేషన్లోనే ఉన్నారు, పరిచర్యలోనే ఇంకా పరిచర్య స్టార్ట్ అవ్వలేదు, మీది చాలా విస్తృతంగా ఉండబోతుంది, చాలా ఉన్నతమైన పరిచర్య వాళ్ళు చేయబోతున్నారు, మీరు దేవుడు మీ ద్వారా చాలా ఉన్నతమైన పరిచర్య చేయబోతున్నాడు అని అంటే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా నమ్మకంగా దేవునికి ఉంటామో, నమ్మకమైనటువంటి వానికి దేవుని దీవెనలు మెండుగా ఉంటాయంట. హల్లెలూయా. పైగా సహోదరి ఏమందంటే, ఒక సహోదరి 50,000 నేను పంపుతున్నాను కదండి, మా పేరు ఎక్కడా తెలియకూడదు, మా గురించి ఎవరికి చెప్పకూడదు. వావ్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజుల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకంటే నాకున్న మనస్తత్వం ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా వేల రూపాయలు కానుకలు పంపితే మా అమ్మగారు అనేది అందరికీ తెలియవాలి కదరా, చర్చిలో అందరికీ తెలిసిలాగిస్తారని వారు. అమ్మా కనీసం పాస్ట్ గారు చేతికి కూడా ఇవ్వద్దు, ఆ కానుకలు పెట్టిలో వేసి వచ్చేసేయి అని చెప్పేవాడిని. అలా వేసేస్తే తెలియదు కదరా అనేది ఎవరికి తెలియదమ్మా, రహస్యమందు చూస్తున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు, దయచేసి ఎవరికి చూపించొద్దు అని రహస్యంగా వేలకు ఇస్తూ వచ్చేవాళ్ళు మేము. దేవుడు చూశారండి, దేవుడు చూడలేదంటారా? మనిషి మర్చిపోవచ్చు, మనిషి చూడకపోవచ్చు. మనం ఏదైతే మనస్తత్వం కలిగి ఉంటామో అదే మనస్తత్వాన్ని కలిగినటువంటి వారిని దేవుడు ఇస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఒక 500 ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తూ ఉంటుంటాం. ఈరోజున కనీసం ఒక 1000 రూపాయలు ఏదైనా దైవ సేవకులకు ఇవ్వాలని లేకపోతే ఎవరికన్నా ఇవ్వాలంటే మనం ఎంత ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అటువంటిది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి నాకు వచ్చిన ఫోన్ కాల్ చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మనదంటే ప్రిపరేషన్ టైం అంటే ఇదంతా అంటే ఏర్పాట్లు చేసుకుంటున్నాం మనం ఇంతకీ పరిచర్యలో మనం ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. అంటే దేవుడు ప్రిపరేషన్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో ఎంత ఉన్నతంగా ఉంటుందో మన పరిచర్య మీరు అంత ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. రాబోయే రోజులు ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు నడిస్తే మీరు అంతా కూడా ఆలోచన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనసులో అనుకుంటే చాలండి, దేవుడు ఇస్తాడు. ఏలే గారు ప్రభువా నాకు ఆకలేస్తుంది అన్నయ్య మరి ఆహారం పంపని ప్రార్థన చేసాడు లేదు, దేవుడికి తెలిసి ఏ సమయం లేదు ఇవ్వాలి. తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించి రీతిగా ఆయన యొక్క చేతి కింద, ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండుడి అని చెప్పి దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. కానీ దీన మనస్కులై ఉండడు మనం. ఎలాగైనా సరే మనకి ఆశీర్వాదం వచ్చేసేయాలి, దేవుని వచ్చేసేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అద్భుతాలు జరిగినప్పుడు దేవుని స్తుతించడం కాదండి, అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించాలి, అంధకారంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి, అయోమయ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. యెహోషువ గారు మాట అంటాడండి, యెహోషువ గ్రంథం 24:15 యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించేదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలు మీరు సేవించెదరో, నేడు మీరు కోరుకొనిడి మీ ఇష్టం, మీరెవరిని సేవించుకుంటారో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవించెదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐ నో ద పవర్ ఆఫ్ గాడ్. నేను ఒంటరితనంలో అనుభవించినప్పుడు తెలుసు దేవుని శక్తి ఏంటన్నది. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు. నేను ఎక్కడ ఉన్నానో, నేను ఎక్కడున్నానో, ఏ స్థితిలో ఉన్నానో ఈరోజు నీ స్థితికి తీసుకొచ్చాడు. నాకు కుటుంబం లేదు, నాకు జీవితం లేదు, అటు ఇటు కానటువంటి దిక్కుతోసిన మధ్యలో ఉన్నటువంటి నన్ను ఈరోజు నేను స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి మీరు దేవతలను పూజించుకుంటారో, మొక్కుతారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం యెహోవానే సేవిస్తాను. యెహోవాని సేవిస్తాను కదా, యెహోవానే సేవిస్తాను, ఆయన మాత్రమే సేవిస్తాను, ఇంకేదో వద్దు నాకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కుతోచిన పరిస్థితిలో నేనున్నాను, ఆయన నా సంగీతము,
బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవితకాలమెల్లా స్తుతించేదను. నా జీవితకాలమెల్లా కూడా నేను స్తుతిస్తాను, దేవుని మహింపరుస్తాను, దేవుని ఘనపరుస్తాను. నా జీవితం అంతా కూడా ఆయనకే. జీవితమంతా నీకోసం కానుక చేసి అర్పింతు, సాక్షిగా నీకై జీవింతు నా ప్రభువా యేసు అని రేడియోలో చాలా అద్భుతమైన పాట వచ్చేది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఆయనే నా జీవము, నా జీవితము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా వాక్యం వినిసిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఆయనే నా సంగీతం, నా బలం, నా కోట. ఆయనే 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 ఆయనే. మీరేమైనా చేసుకోండి, మిమ్మల్ని నడిపించమన్నాడు కాబట్టి నడిపించాను. దేవుని మాట వింటారా? వినండి. అంతేకాని మిమ్మల్ని నేను ఫాలో అవును. మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడిని నేను ఫాలో అవుతాను. నన్ను నడిపించిన దేవుడిని నేను ఫాలో అవుతాను. నాతో మాట్లాడుతున్న దేవుడిని నేను ఫాలో అవుతాను. కానీ మీరు 21 మీరు ఎంతమంది ఉంటే నాకు అనవసరం. మా చర్చ్ వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారండి, నేను కూడా అలాగే. చర్చ్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారండి, మీరు వెళ్ళిపోకండి. దేవుడు వెళ్ళమంటే వెళ్ళండి. దేవుడు ఏం చెప్తా చేయండి. హల్లెలూయా. మెంబర్స్ ఏం చెప్తా చేయటం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి యెహోషువ యోధుడండి, యుద్ధ వీరుడు, యుద్ధ సూర్యుడు. అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేసినటువంటి వాడు యెహోషువ అనమాట. దేవునికి స్తోత్రం. అసాధ్యం సూర్యచంద్రులు ఆపడం, కానీ సుసాధ్యం చేశాడనమాట దాన్ని. దట్ ఈజ్ కాల్డ్ జోషువా. హల్లెలూయా. యెహోషువ అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఒక అమాయకుడిగా ఏదో ఆ మోషే గారి దగ్గర పనిచేసే పరిచారకుడిగా కనిపిస్తూ ఉండొచ్చు ప్రస్తుతం, కానీ రాబోయే రోజుల్లో ఒక సైన్యాన్ని నడిపించేటువంటి మోషే అంతటి నాయకుడు. మోషే కూడా ప్రవేశించలేకపోయాడు పాలుతేనెలు ప్రవహించే దేశంలో. యెహోషువ ప్రవేశించాడండి. యెహోషువ చూడగలిగాడు, యెహోవా స్వతంత్రించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈరోజు మీరు ఆర్డినరీ పర్సన్గా ఉన్నారా? రాబోయే రోజుల్లో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్గా దేవుడు మార్చబోతున్నాడు. మీరు ఏది తలపెట్టినా కూడా అసాధ్యం అయిపోతుందా? రేపు అన్న రోజున ప్రతి అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేసేటువంటి వ్యక్తులుగా దేవుడు నిన్ను నన్ను మార్చబోతున్నాడు. చాలా అద్భుతమైన వర్తమానం. మీరు మరలా వినాలని చెప్పి ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఎందుకు పనికిరానుగా ఒంటరితనంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అంధకారంలో, అయోమయంలో, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉండొచ్చు. బట్ వన్ థింగ్, you should have worship the Lord. ఆయన మాత్రమే నువ్వు వర్షిప్ చేయాలి, ఆయన మాత్రమే సేవించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి కృప ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించాలని యెహోషువ చేసినటువంటి 40 రోజుల ఫాస్టింగ్లో పొందుకున్నటువంటి అద్భుతమైన శక్తిని మీరందరూ పొందుకుని ఒంటరితనంలో, పేదరికంలో, మనసు నలుగుల్లో, మానసిక ఒత్తుల్లో, మరి ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నప్పటికీ ప్రజెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండి. ప్రజెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇట్ ఈస్ టెంపరీ మాట. ప్రజెంట్ ఉన్న పరిస్థితి పర్మనెంట్ కాదు. దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని లేపుతాడు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్. స్తోత్రం. దేవ విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.